ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంచుమించుగా 70 నుంచి 100 మధ్యలో షోలు పడినాయండి, ఎగ్జాక్ట్ నెంబర్ తెలియట్లేదు. సో ప్రతి ఒక్క థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్యూర్లీ మేము రిలీజ్ చేసిన మా పాటలకి మీరు అందించిన మీ రెస్పాన్స్, దాని తర్వాత మా ట్రైలర్కి మీరు ఇచ్చిన మీ రెస్పాన్స్, మా మీద మీరు పెట్టిన నమ్మకం, ఇవన్నిటికీ చాలా 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 రుణపడి ఉన్నాం. అండ్ యాజ్ ఐ సెడ్, నిన్న మేము అనౌన్స్ చేసినట్టే నా తరపు నేను ఇచ్చే నా చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద ప్రతి ఒక్క ప్రీమియర్ షో టికెట్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళైతే ఆ టికెట్ని 20% డిస్కౌంట్ వివాహ భోజనంలో రిడీమ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ టు ద ఆడియన్స్. నెక్స్ట్ ప్రీమియర్ షో రెస్పాన్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద లవ్. నాకు నిజంగా జనరలీ ఓ సినిమాలో కల్చర్ ఉండేదండి, ఈ మధ్యన కొన్నాళ్ళ నుంచి కల్చర్ మారిపోయి రిలీజ్ అయిన రోజు దాన్ని ఒక సినిమాని ఎలాగ రిసీవ్ చేసుకోవాలని విధానమే మారిపోయింది. అలాంటిది నేను చాలా రోజుల తర్వాత ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఫోన్లో మాట్లాడడం విన్నాను, మా రాజా గారి పుణ్యమాన్ని. ఏంటి ఆయనని ఫోన్ పాస్ చేస్తుంటే ఇబ్బంది లేదు, స్పీకర్ ఫోన్ పెట్టేసరికి అక్కడ మా అందరికీ స్ట్రెస్. ఆ సినిమా అండి అండి అన్న తర్వాత అదిరిపోయిందండి, చాలా బాగుందండి అమ్మయ్య. సో అది ఒక రకమైన ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ నుంచి వచ్చే ఆనందం, టాక్సిక్ లవ్ అంటారు కదా, ఆ టైప్ మా రాజా మాకు చూపించాడు నిన్న. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు స్పెసిఫిక్గా మరీ ఫోన్ చేసి పర్ఫార్మెన్స్కి చాలా మెచ్చుకున్నారండి. లవ్ యూ, థ్యాంక్ యూ, చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినసరికి మా అందరి టీంకి లవ్ యూ, థ్యాంక్ యూ. దానికి మళ్ళీ సండే రోజున మళ్ళీ మాట్లాడదాం. నిన్న 70కి పైన షోలు ఫిల్ అయినాయి అంటే ఇంచుమించుగా మినిమం 30,000కి పైన మనుషులు ఆడియన్స్ వెళ్ళి సినిమాని చూశారు. మీ అందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఆనెస్ట్గా చాలా బాగా వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే యునానిమస్లీ చాలా మంచి హిట్ అనే రెస్పాన్స్, చాలా మంచి సినిమా అనే రెస్పాన్సు. కొన్ని రకాలుగా వచ్చినాయి ఏంటంటే కొంచెంమంది విరూపాక్షలా లేదన్నారు, కొంచెంమంది ఎక్కడికి పోతా వచ్చిన వాడు అలా ఉంది అన్నారు. కొంచెం రెండు కాంప్లిమెంటేనండి. నిత్యంగా ఖచ్చితంగా మా సినిమా విరూపాక్ష లాంటి సినిమా కాదు. ఒకవేళ ఎక్కడికి పోతా వచ్చిన వాడు అలా ఉందంటే అది మా డైరెక్టర్ గారి సినిమానే, అది మంచి విషయమే. మేము ఒక ఫ్యాంటసీ రొమాన్స్ ఎంటర్టైనర్ సినిమా తీసామండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడడానికి. ఒక సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు, హారర్ కూడా ఉంటుంది బట్ మాది సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు. సో రేపు మా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ దిగుతారు, అందరూ మళ్ళీ అన్ని షోలు చూడడం కుదురుతుంది కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారోస్ రెస్పాన్స్ ఆల్సో. చాలా ధైర్యంగా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం. మళ్ళీ సండే రోజున సక్సెస్ మీట్లో మాడుకుందాం. అండ్ మీరు మాకు చెప్పండి ఎలా మీ సినిమా అనిపించిందని. లవ్ యూ. నాకు స్కూల్ నుంచి ఇలా టెన్షన్ అవుతుంది, నన్ను ఎప్పుడు పిలుస్తారు అని. అదని అయ్యో తొందరగా పిలిచేస్తారు. సో నిన్న నేను పేడ్ ప్రీమియర్ చూశాను. నేను పే చేయలేదు కానీ చూశాను. ఒక కామన్ పర్సన్ లాగానే నేను మమ్మీ జస్ట్ ఎవరికూ చెప్పకుండా వెళ్ళి చూసాము. అండ్ ఎందుకంటే ఇప్పుడు మేము థియేటర్లో ఉన్నామంటే కావాలని ఓకే హైప్ ఇస్తారు, సో అది వద్దు అని వెళ్ళి చూసాము. అండ్ ద వే పీపుల్ రియాక్టెడ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ. అండ్ ద కామెడీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ సో వెల్. అండ్ సాంగ్ అయితే అదిరిపోయింది, అందరూ దే ఆర్ సింగింగ్ ది ఎంటైర్ సాంగ్. అండ్ ఐ డోంట్ నో, నేను ఇంకా ఆ జోన్లో ఉన్నాను, నిన్నే చూసాను. సో ఐఎమ్ స్టిల్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ మీరందరూ చాలా సపోర్ట్ చేశారు అండ్ చేస్తూనే ఉన్నారు. సో ప్లీజ్ మూవీ చూసి encourages and supporters again, and I would like to thank everyone on the dais for making this movie what it is today. Yes, this movie is very very special to me, firstly because it's been a very very long and epic journey, and it is very special to my heart because this is one kind of a film, and the role that I'm doing is of Agraharam Geeta, and she is very different to what I've played and what you all have seen Kavya Thapar doing on screen. So I'm very excited for everybody and all my fans and whoever's been supporting me in my journey to see me in this form. She's a super fun character, and I'm very excited for you all to witness me as Agraharam Geeta. Apart from that, my journey has been incredible. I've had the best support from Raj sir and Anil sir. So thank you so much, and thank you for seeing me fit for this. I've always been treated like a family member. So thank you so much. And I want to thank Anand sir because he's done everything an actor could possibly want from a director. He's given me my space to explore,
and his vision is something that made me want to do Uru Peru Bhairava Kona. So thank you for being so awesome, sir, throughout the journey, and for also a big thank you and a big shout out to my team for keeping up with me during my hard time right after my accident, and that caused a lot of delay, but I am very, very blessed and grateful that I had this team to support me and always have my back. So definitely this is a very, very special film, and I want to thank Varsha for being so awesome on set. We don't have that many scenes together, but I'm a fan of your personality. You're awesome, and I love you. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ షోస్ హౌస్ఫుల్ అయినాయి, అండ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. నాకు ట్వీట్స్ కానీ నాకు ఫోన్ కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ అంటే ఆల్మోస్ట్ 2.5 years హార్డ్ వర్క్ తర్వాత ఆ మూవీని ఆడియన్స్కి షేర్ చేసుకోవడం, వాళ్ళ ముఖంలో ఉన్న ఎక్సైట్మెంట్ని చూడడం నాకు చాలా ఆనందిస్తుంది. అండ్ నాకు చిన్నప్పుడు ఫస్ట్ నా స్కూల్ టైమ్స్ తర్వాత కాలేజ్ టైం బిగినింగ్లోనే నేను మూవీ డైరెక్టర్ అవ్వాలని కోరుకుని నేను ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నప్పుడు నువ్వు బాగానే చదువుతున్నావు కదా, మీకు ఎందుకు ఈ ఫిలిం ఇండస్ట్రీ, ఇదన్నీ మొత్తం గ్యాంబ్లింగ్, 1 in 10,000 పీపుల్ సక్సెస్ అవుతారు, మీకు సెక్యూరిటీ ఉండదు ఫ్యూచర్కి అన్నారు. నేను ఆ ఫ్రెండ్కి ఒక ఆన్సర్ చెప్పా, ఆయన కన్విన్స్ అయ్యారు. తర్వాత ఒక 3rd year final year కాలేజ్లో ఇంకా కొంచెం రిలేటివ్స్ వచ్చి సినిమా వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, ఈవెన్ ఒక ఇండస్ట్రీలో ఉన్న పీపుల్కి బ్యాచిలర్స్కి సినిమా ఇండస్ట్రీ పీపుల్కి ఇల్లు కూడా ఇవ్వడానికి కొంతమంది అలౌ చేయరు, అలాంటి ప్రొఫెషన్ ఎందుకు అని కొంతమంది అడిగారు. వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చెప్పాను. తర్వాత నేను అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు డే నైట్ వర్క్ చేస్తాం, నేను బాగా స్ట్రెస్ అయిపోయాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నేను చెక్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువ స్ట్రెస్ అయిపోయావు, మీ హెల్త్కి మీ ఫిట్నెస్కి సినిమా కరెక్ట్ కాదు అన్నట్టు ఆ డాక్టర్ కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చెప్పారు. ఆ ఆన్సర్ ఏంటంటే, నేను చెప్పిన స్టోరీ ఇంకొక పర్సన్ విని వాళ్ళ ముఖంలో ఉన్న ఎగ్జైట్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్ కోసమే నేను మూవీ ఇండస్ట్రీకి ఈ ప్రొఫెషన్ నేను తీసుకుంటున్నా. ఆ ఎగ్జైట్మెంట్ని ప్రీమియర్ రోజు మొహాన్ని అంటే ప్రతి ఆడియన్స్ ఫేస్లో చూశాను. నాకు సినిమా డబ్బుల కోసం రాలేదు, ఫ్యూచర్ కోసం లేదు, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మన కంటిన్యూస్గా ఉండడం అనేది ఇట్స్ మెయిన్లీ ఫర్ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. నేను చెప్పిన స్టోరీ ఇంకొక పర్సన్ వాడ మైండ్కి వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళ హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఆ ఎగ్జైట్మెంట్ని ఊరి పేరు భైరవకోన ప్రీమియర్స్లో ప్రతి ఒక్క ఫేస్లో చూశాను. అది నా లైఫ్ గోల్. సో ఇప్పుడు నాకు అది ప్రీమియర్స్లో ప్రతి ఒక్కరి ఫేస్లో చూడడం అన్నది ఐ రియలీ వెరీ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. నా టెక్నీషియన్స్ కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, నా కురు కానీ, నేను ముఖ్యంగా నా ప్రెస్ మీడియా మై ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ. Thank you very much for all the support and encouraging us all through. నేను ప్రీమియర్ చేస్తున్నప్పుడు ఈవెన్ 7:36 అని చెప్పాడు. 7:30 నుంచి అలా వాచ్ చూసుకుంటున్నాను, స్టార్ట్ అవుతుందని. అండ్ ఇంటర్వ్యూలు ఎప్పుడవుతాను. అండ్ మా రాజా ఒక చెడ్డ పని చేస్తాడండి. కాల్ రాగానే, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్ రాగానే స్పీకర్ ఆన్ చేసి వాళ్ళు ఏం చెబుతారో అని ఆ టెన్షన్. మామూలుగా మాట్లాడుకుంటే గొడవ ఉండదు అందరికీ అనమాట. నైట్ మా హీరో గారు, డైరెక్టర్ గారు అందరితో అనమాట. అండ్ ద రెస్పాన్స్ ఇస్ హ్యూజ్. అండ్ ఇది కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసామండి. ఇట్స్ నథింగ్ వీ డి నాట్ ఎక్స్పెక్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ క్యాప్టెన్, అవర్ హీరో, హీరోయిన్స్, రాజాస్ పేషెన్స్. Raja's patience. Ramanjanaya garu, I never met you on the sets or anything, but the sets in the movie are amazing. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అంటే ఆ సెట్స్ ఎవరైనా చేయలేరని కాదు, ఆ కాస్ట్తో మాత్రం ఎవరో చేయలేరు. థ్యాంక్ యూ అండి.
ఇవాళ వన్ ఆఫ్ ద హైలైట్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎరదీస్తారు స్పీచ్. ఎందుకంటే ఆయన బయటికి రావట్లేదు. దే ఆర్ మెనీ పీపుల్ అసలు ఇండస్ట్రీలోకి, సార్ ఇందాక మీరు చెప్పారు ఇండస్ట్రీలోకి ఎందుకు వస్తారండి, అందరిని ఎంటర్టైన్ చేసి మనం కూడా వాళ్ళతో ఎంటర్టైన్ అవ్వాలని. ఆయన రెండోది మిస్ అవుతున్నారు. సో ఈసారి మీరు కూడా ఎంటర్టైన్ అవ్వాలి, బయటికి రావాలి. మీ ట్విట్టర్ హ్యాండిల్స్ని మేము చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆనంద్ గారికి ఎక్కడ పోతే వచ్చినవాడు, తర్వాత నాకు మళ్ళీ ఇట్ ఇచ్చింది ఆయనే ఇప్పుడు. సో ప్రజెంట్ ఏంటంటే దీంతోనే ప్రూవ్ అయింది ఇప్పుడు మళ్ళీ. సో థ్యాంక్ యూ వెరీ సో మచ్. అండ్ రాజా గారికి, అనిల్ సుంకల్ గారికి, అలాగే సందీకృష్ణ భయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, ముందుగా ఐ థ్యాంక్ యూ ఆల్ రియల్లీ. అంటే ఇన్ని ఇలా సంవత్సరాలు గడబడి సాంగ్స్ కానీ మా టోటల్ వర్క్ ఇదంతా కూడా దీనికి రిజల్ట్ చూస్తే నిజంగా ఫీలింగ్ సో ఎమోషనల్ అండి. అంటే అండ్ ముందుగా ఐ షుడ్ థ్యాంక్ ఆనంద్ గారు సో మచ్. బికాస్ ఆయనతో అర్థమైంది ఏంటంటే ఎలాంటి సినిమా అయినా, ఎంతటి సినిమా అయినా ఒక క్లారిటీతో మనకు కూడా విపరీతంగా ఆయనకి ఎంత ఉంటుందో అదే మనకి స్ప్రెడ్ చేస్తారు, ఆ ప్యాషన్ కానీ ఆ డెడికేషన్ కానీ. సో అలా వర్క్ చేసి అలానే ఇవాళ చూసిన ప్రీమియర్స్లో కానీ బీజిఎం అది బాగుంది అంటాము. ఐ ఫీల్ సో హ్యాపీ. అట్ ద సేమ్ టైం సందీప్ భయ్య ఆయన ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ, సో ఎప్పుడన్నా ఏదన్నా ప్రెషర్స్ కానీ ఏదున్నా కూడా హీ మేక్స్ మీ కూల్. సో అట్లా రియల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మూవీస్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది జెన్యూన్గా ప్రతి సీన్ టు సీన్ ఎవరికన్నా కాల్ చేస్తే చూసిన వాళ్ళకి సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నవ్వుకుంటూ విపరీతంగా నవ్వుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం థ్రిల్ మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ట్విస్ట్లు అద్దరిపోతాయి అంటున్నారు. నాకు అనిపిస్తుంది నేను ఇదే సినిమాకి ఇంతగా వర్క్ చేసి నేను ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు మళ్ళీ వెళ్ళి ఇంకొక 2 సార్లు చూడాలనిపించేలాగా నాకే రివర్స్లో చెప్తుంటే ట్విస్ట్లు, ఇంటర్వెల్ ట్విస్ట్లు అద్దరిపోయినాయి, అది అద్దరిపోయింది, ఇది అద్దరిపోయిందని ఐ ఫీల్ సో హ్యాపీ. సో అండ్ ప్రొడ్యూసర్స్ రాజా గారికి అలానే అనిల్ సుంకర గారికి ఐ థ్యాంక్ సో మచ్. ఊరి పేరు భైరవకోన. ఒక 2.5 ఏళ్ళ పాటు అందరం కష్టపడి, మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ అందరూ కష్టపడి చేసిన సినిమా. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ అనేది తెలుగులోనే రాలేదు. ఒక 2 రోజుల ముందు ఈ సినిమా మీద ఉన్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో 2 రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేసాం. దగ్గరగా నియర్లీ ఒక 100 షోస్ వేసాం. ₹1 కోటి పైన గ్రాస్ రావడం అనేది ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అండి. అది ఇంత మంచి సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఆనంద్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ అండి. అలాగే నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా అన్నింటిలో తోడుండే మా అనిల్ సార్కి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఈ సినిమాకి మొట్టమొదటి క్రేజ్ రావడానికి కారణం నిజమే చెప్తున్న సాంగ్. అంత బ్లాక్ బస్టర్ సాంగ్ మాకు ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి థ్యాంక్ యూ. అలాగే మా ఎడిటర్ చోటా గారికి, ఆర్ట్ డైరెక్టర్ రామేంద్ర గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా హీరోయిన్స్ అండ్ మా హీరో అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాని సందీప్ గారే ఈ సినిమాని చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ.